హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మధ్యాహ్నం నేను రాయి సంగటి చేసి రాయి సంగటిలోకి నలిచిన కారం చేశానండి. నలిచిన కారం ఏంటంటే మన కారానికి సరిపడంత ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయి, కొంచెం జీలకర్ర, ధనియాలు, కొంచెం లైట్‌గా మెంతులు వేసుకుంటే జీలకర్ర, ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు కూడా ఒక 4 వేసేసాను. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకున్న. పెద్ద సైజు ఒక ఉల్లిపాయ మాత్రం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుందాం. ముందుగా మనం ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, కొంచెం మెంతులు మామూలుగా వేయించుకుందామండి. ఆయిల్ వేయకుండా. వీటికి మాత్రం ఉల్లిపాయలకు మాత్రం కొంచెం లైట్‌గా ఆయిల్ వేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకుందాం. ఇందాక ఎల్లిపాయలు వేసాం కదా, ఇప్పుడు ఒట్టి ఉల్లిపాయలు, కరివేపాకు వేయించుతున్నా. చింతపండు కొంచెం మనకు పులుపు సరిపడంత నానబెట్టుకున్నా. కొద్దిగా కారకారంగా ఉంటే బాగుంటుందండి. ఊళ్ళో అయితే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే చేత నలుపుతారు. ఇప్పుడు మనం చేత నలపలేం కాబట్టి మండుతుందని చెప్పేసి నేను మిక్సీలో వేసుకుంటున్నాను అండి. చింతపండు, ఎండుమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయి అన్నీ కలిపేసి మిక్సీ వేసుకుంటాడు. ఉల్లిపాయలు వేగలోపల మిక్సీ వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ విధంగా అయితే కాకపోతే వాళ్ళు చేత కలిపేసి కోస్తా పాల మీద మీగడ కానీ లేదంటే కొంచెం పాలు కానీ పోసి చేస్తారంటండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం కారకారంగా భలే బాగుంటుంది. కాకపోతే నేను ఈరోజు కొంచెం ఘాటు తగ్గింది, కొద్దిగా పుల్లగా ఉంది. కానీ వేడి వేడి సంగటి, మొన్నటి చేపల పులుసు ఉన్నదండి కొద్దిగా, ఆ చేపల పులుసు చేసుకొని తింటే సూపర్ ఉంటుంది వేడి వేడి సంగటి. కానీ ఇది రాయలసీమ వాళ్ళకు చాలా బాగా తెలుసండి. ఈ నలుచుడు కారం అంటారు దీన్ని. భలే బాగుంటుంది. సమ్మర్లో మాత్రం కంపల్సరీ, సమ్మర్ అనే కదండి ఏ సీజన్లో చేసుకుంటాం, కానీ సమ్మర్లో మాత్రం అందరూ పనిలో పోయి వచ్చి మధ్యాహ్నం వేడివేడిగా ఎండలకైనా సరే వేడివేడి సంగటి చేసుకొని నలిచిన కారం అప్పటికప్పుడు చేసుకొని రోట్లో దంచుకొని అయినా అయితే చేత నలుపుకొని అందరు పల్లెలలో కంచంలో అన్నం సంగటి వేసేసుకొని చేత నలుపుకొని వేసుకుంటుంటే సూపర్ ఉంటుంది అబ్బా, చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి మాకు వచ్చు అని. ప్లీజ్